హలో. అస్సలాముఅలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? సో, డిషెస్ కనిపిస్తున్నాయి గదా! నిన్న నైట్ నేనే వాష్ చేసేసి ఇలా బోర్లించేశాను. ఈ మధ్య రెగ్యులర్‌గా డిష్ వాషరే వాడుతున్నాను కదా! మెయిడ్ కూడా లేదు అనేసి స్టీల్‌ది స్టాండ్ ఉండే డిషెస్‌ది. అది తీసి పైన పెట్టేసా అనమాట. అది ఎక్కడుందో ఇంకా చూడాలి. అండ్ డిష్ వాషర్ వచ్చేసి ఇంకా రిపేర్ అవ్వలేదండి. వాయిస్ ఓవర్ చేసే వరకి గూడా ఇంకా రిపేర్ అవ్వలేదు. ఒక చిన్న ఇష్యూ వచ్చిందనమాట బాష్ వాళ్ళతో. రేపు రావచ్చు. వచ్చాక నేను అన్నీ షేర్ చేసుకుంటా మీతో. ఇంకా నిన్నటి వ్లాగ్‌లో మీరు చూసే ఉంటారు. డిష్ వాషర్‌లో వాటర్ డ్రైన్ అవ్వట్లేదనమాట. అయితే నిన్నటన్ని లేవు. కొన్నైతే పోయాయి. ఇంకా ఉన్నాయి గానీ నిన్నటంత ఫ్లడ్ అయితే లేదు. బట్ ఇవాళ ఇంకో కొత్త ప్రాబ్లమ్ ఏమైందంటే అసలు ఆనే అవ్వట్లేదనమాట. నిన్నేమో ఆన్ అయింది. రెస్పాండ్ అవ్వట్లేదు. ఇవాళ అసలు ఆనే అవ్వట్లేదు. ఇంకా బాష్ వాళ్ళకి కాల్ చేశాను. వాళ్ళు వచ్చినప్పుడు నేను మొత్తం రికార్డ్ చేసి మీకు చెప్తాను. ఇంకా మా హస్బెండ్ ఆఫీస్‌కి వెళ్తున్నారు. చక్కగా కాఫీ పెట్టేస్తున్నా అనమాట. అండ్ ఇవాళొచ్చేసి దోసల పిండి అందరికి సరిపోయేలా లేదు. అందుకని నేను కొన్ని దోసలు, కొంచెం ఉప్మా గూడా చేస్తున్నాను. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయిపోతే మా హస్బెండ్ వెళ్ళిపోతారు. ఇవాళ కొన్ని ఎక్స్‌ట్రా పనులు పెట్టుకున్నా అనమాట. రేపొచ్చేసి ఒక ఫంక్షన్ ఉంది. దానికోసం ఇవాళ చుట్టాలొస్తున్నారు. ఓన్లీ ఫర్ ఎ డే. సో, కొన్ని ఎక్స్‌ట్రా పనులున్నాయన్నమాట. అవి ఇవాళ పెట్టుకున్నాను. గ్రోసరీస్ కూడా తీసుకొని రావాలి. అండ్ నిన్న నైటే నేను ఇలా దోసలకి పిండి నానబెట్టుకున్నానండి. నార్మల్‌గా ఇంకా మినపప్పు ఒక గ్లాస్ అయితే బియ్యం ఒక 2 గ్లాసులు, అలానే కొంచెం పచ్చి శనగపప్పు, కొంచెం మెంతులు అట్లా అన్నీ వేసి నిన్న నైటే నానబెట్టాను. ఇప్పుడొచ్చేసి గ్రైండర్ వేస్తున్నాను. గ్రైండర్ అయ్యేలోపు ఇక్కడ ఒక 2 ఫిస్ట్ ఫుల్స్ అటుకులు వేస్తున్నాను. తిన్న అటుకులనమాట. ఇవి నేను రాంగ్‌గా ఆర్డర్ చేశాను ఆన్‌లైన్‌లో. వీటితో ఏం చేయాలో కూడా తెలియట్లేదు. నేనింక దోసల్లోకే వాడుతున్నాను. వాటర్ వేసేసామంటే ఒక 10 నిమిషాల్లో పేస్ట్ లాగా అయిపోతున్నాయి. బట్ దోసలకైతే మంచి టేస్ట్ వస్తుంది. సాఫ్ట్‌నెస్ కూడా వస్తుంది. ఇంకా ఈ గ్రైండర్ వచ్చేసి కొద్దిసేపు నడుస్తూనే ఉంటదండి. మిక్సీలో అయితే ఇంకా మరీ 3, 4 టైమ్స్ వేయాలనమాట. కొద్దిగా ఎక్కువే పిండేశాను. అందుకని ఇంక గ్రైండర్‌లో వేసేస్తే దాని పని అది అవుతా ఉంటది. నేను ఎక్స్‌ట్రా పనులు చేసుకోవచ్చు అని ఇంకివాళ గ్రైండర్‌లో వేసేశాను. ఈ కార్నర్ షెల్ఫ్‌ని నేను ఐకియాలో లాస్ట్ ఇయర్ తీసుకున్నానండి. 899కి తీసుకున్నాను. దీంట్లో 4 ర్యాక్స్ ఉన్నాయి. ఇది మీరు వర్సటైల్‌గా ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. మొన్నటి వరకొచ్చేసి మా బుక్ షెల్ఫ్ పక్కన ఎక్స్‌ట్రా బుక్స్ పెట్టడానికి యూజ్ చేశాను. ఇప్పుడేమో నాకు కిచెన్‌లో ఆనియన్స్, పొటాటోస్, టొమాటోస్ ఇవి పెట్టుకోవడానికి దీన్ని వాడితే బావుంటుంది అనిపించిందనమాట. సో, అందుకనే మంచిగా వాష్ చేసేసి ఇక్కడ కిచెన్‌లో పెట్టాను. ఈ గ్లాస్ షెల్ఫ్ పక్కన చిన్న స్పేస్ ఉందనమాట. ఇది మాత్రమే సరిపోతది. ఇంకేవి సరిపోదు. సో, అందుకని ఇది ఇక్కడ పెట్టాను. అండ్ ఇలా షెల్ఫ్ లైనర్స్ ఉన్నాయి నా దగ్గర. అయిపోయిన బండిల్స్ అనమాట ఇవి. లాస్ట్‌వి 2, 3 పీసెస్ మిగిలాయి. వీటిని దీని మీద పరుద్దాము అనేసి ఇలా చేస్తున్నా అనమాట. షెల్ఫ్ వైట్ కలర్‌లో ఉంది గదా! సో, ఏమి మరకలు పడకుండాను ఉంటాయి. తర్వాత ఎప్పుడైనా కావాలంటే రీప్లేస్ చేసుకోవచ్చు. చూడ్డానికి కూడా నీట్‌గా ఉంటాయి. అందుకని ఇవి వేస్తున్నాను. కింద ర్యాక్‌లో వచ్చేసి ఈ డార్క్ గ్రే కలర్‌ది వేసా అనమాట. అంటే సడెన్‌గా కనబడకుండా ఉంటది కదా! అనేసి. పైన లైట్ కలర్‌వి వేశాను. అయితే ఇవి ఆగట్లేదు. వచ్చేస్తూ ఉన్నాయన్నమాట. అందుకే నేను పెయింటర్స్ టేప్ అటాచ్ చేస్తున్నాను దీనికి. పెయింటర్స్ టేప్ వచ్చేసి డీఐవై చేసిన ఏవైనా ఫర్నిచర్ మీద గానీ, వాల్ మీద గానీ ఏమైనా అతికిచ్చాలంటే బావుంటదండి. పేపర్‌లా ఉంటదనమాట. ఈ పెయింట్ ఊడి రావడం గానీ, ఫర్నిచర్ పాడవడం గానీ అట్లా ఏమీ ఉండదు. సో, అలా పెట్టేస్తున్నా నేను. సో, కిచెన్‌లో నేను మొత్తం చేంజెస్ చేయాలి అనుకుంటున్నాను. మొత్తం ప్లాట్‌ఫార్మ్ మొత్తం గూడా నేను మొత్తం రీడూ చేయబోతున్నాను. 2024లో కొత్తగా చేయాలి అనుకున్నా అనమాట. ఈ వీక్ కానీ, నెక్స్ట్ వీక్ గానీ డెఫినెట్‌గా చేస్తాను. ఈ వాయిస్ ఓవర్‌లో ఎక్కడైనా మీకు డిస్టర్బెన్స్ వస్తే ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. ఎందుకంటే బయట చాలా క్రాకర్స్ కాల్చుతున్నారనమాట. నేను చాలా సేపటి నుంచి వెయిట్ చేశాను. వాళ్ళు ఆపుతారేమో అనేసి బట్ ఆగేలా లేవు. అందుకే వాయిస్ ఓవర్ చేసేస్తున్నాను. అప్పుడప్పుడు మీకు మేబీ వినిపించొచ్చు. నాకు కిచెన్‌లో ఏ చిన్న చేంజ్ చేసినా చాలా రిఫ్రెషింగ్‌గా చాలా అనిపిస్తది. ఈ బాస్కెట్స్ వచ్చేసి ఇప్పటివరకి నేను ఆనియన్స్‌కి, పొటాటోస్‌కి వాడుతున్నాను. వీటిని నేను డిష్ వాషర్ మీద బయట పెట్టేదాన్ననమాట. బట్ వీటిని డిఫరెంట్‌గా వాడదాం అనుకుంటున్నా. అందుకే ఈ చేంజెస్ అనమాట. నేనెప్పుడూ ఇలా చేంజెస్ అనేవి చేస్తూనే ఉంటాను. అనిపిస్తది. అండ్ ఇంకా ఇవి పెద్ద బాస్కెట్స్ కూడాను. ఇన్ని ఆనియన్స్ అయితే మనం ఎలాగో తేము. 5 కిలోల వరకే ఆనియన్స్ పడతాయి దీంట్లో. సో, అన్నెసెసరీగా వాటి వాల్యూమ్ వేస్ట్ అవుతుంది అనేసి ఇంకా ఆనియన్స్ ఇందులోంచి తీసి ఇందులో వేస్తున్నాను.
వారానికి ఆల్మోస్ట్ 1 కిలోనే తీసుకొస్తాము. సో, పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. అలానే సాంబార్ ఆనియన్స్ కూడా నేను సెపరేట్‌గా తీసుకొస్తా అనమాట. దీంట్లో అన్నీ మిక్స్ అయిపోతున్నాయి. ఇంకా ఆ షెల్ఫ్‌లో అయితే ఫ్లాట్‌గా ఉంది కాబట్టి పక్క పక్కన సెపరేట్ చేసి పెట్టొచ్చు అనేసి ఇలా పెడుతున్నాను. ఇంకా గార్లిక్ వచ్చేసి ఎక్కువగా నేను పీల్ చేసినవి తీసుకురావడమో, లేదంటే పీల్ చేసుకొని ఆ వారానికి సరిపడా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడమో చేస్తూ ఉంటాను. ఎందుకంటే గార్లిక్ ఎక్కువగా వాడాలి కాబట్టి రెడీగా ఉంటే ఎక్కువ వేయడానికి అవకాశం ఉంటది అనేసి అలా పెట్టుకుంటా. పొట్టు తీయని గార్లిక్ కూడా ఉంటది. బట్ కొద్దిగానే ఉంటది కాబట్టి వీటిల్లోనే ఏదో ఒక కార్నర్‌లో పెట్టేస్తా అనమాట. కిచెన్‌లో ఎప్పుడు గూడా ఏదో ఒక కార్నర్‌లో ఒక షెల్ఫ్ ఉంటే బావుండు, ఇంకా ఎక్స్‌ట్రా స్టోరేజ్‌కి అని అనుకుంటూనే ఉంటాము. సో, మన ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా మనం రీడూ చేస్తూ ఉండొచ్చు. కంపల్సరీ కొత్తగా కొనాలి అని ఏమీ లేదు. టాప్ షెల్ఫ్‌లో వచ్చేసి ఒక ఆర్టిఫిషియల్ ప్లాంట్ పెట్టాను. అండ్ ఈ 2 జాడీలు పెట్టా అనమాట. ఆ జాడీల్లో కల్లుప్పు అండ్ పింక్ సాల్ట్ ఉంది. అవి నేను రేర్‌గానే యూజ్ చేస్తాను. ఈ పైది ఏంటి అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఇదొచ్చేసి నా డైసన్ వాక్యూమ్ క్లీనర్ అండి. ఇది ఎప్పుడు గూడా ఇలా చార్జ్‌లో ఉండాలనమాట. ఇది డాకింగ్ స్టేషన్‌లో ఇలానే ఉండాలి. అలానే కింద 2 ఉన్నాయి గదా! ఇవొచ్చేసి నేను ఎక్కువగా యూజ్ చేసే అటాచ్‌మెంట్స్ అనమాట. అవి ఇలా పెట్టుకుంటూ ఉంటాను. సో, ఇంకా ఏవైతే కింద యూజ్ చేసే స్టిక్ ఉంటుందో అదొచ్చేసి వేరే చోట పెడతా అనమాట. సో, దీనికైతే డస్ట్ అనేది ఏమీ ఉండదు. సో, టోటల్‌గా అయితే ఇలా కనిపిస్తుందండి. అంటే నా దగ్గర పర్ఫెక్ట్‌గా ఇది పట్టేంత స్పేస్ మాత్రమే ఉందనమాట. ఇంతకంటే పెద్ద స్పేస్ అయితే లేదు. ఇంకా టొమాటోస్ కింద దాంట్లో పెడతాను. యాక్చువల్‌గా మొన్న టొమాటోస్ నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఫ్రిడ్జ్‌లోవి తీసి బయట పెడితే పాడవుతాయి. స్టోర్ నుంచి డైరెక్ట్‌గా తెచ్చి మాత్రమే పెట్టాలి. ఈ చేంజ్ ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాతో కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. ఇంకా ఈ బాస్కెట్స్‌ని వాష్ చేసేసి డ్రై అవ్వడం కోసం అలా పెట్టేసా అనమాట. వీటి ప్రైస్ వచ్చేసి 699 ఈచ్ అండి. ఇప్పటికి కూడా ఐకియాలో ఉన్నాయి. అండ్ ఇంకా బెడ్‌షీట్స్ మారుస్తున్నాను. నా బెడ్‌షీట్స్ గురించి చెప్పాలంటే 99% ఐకియా నుంచే తీసుకున్నాను. అండ్ అన్నీ గూడా ప్లెయిన్సే ఉంటాయి. డిజైన్స్ చాలా తక్కువ అనమాట. అండ్ వీటి ప్రైసింగ్ వచ్చేసి కింగ్ సైజ్ 1200 వరకే ఉంటుంది. క్వీన్ సైజ్ 899 అలా ఉంటది. మోస్ట్‌లీ నేను సేల్‌లోనే తీసుకుంటాను. నేను రెగ్యులర్‌గా ఐకియా వెళ్తూనే ఉంటాను కాబట్టి నాకొక ఐడియా ఉంది సేల్ ఎప్పుడుంటుంది అనేసి. ఆ టైంలోనే మొత్తం ఇయర్‌కి సరిపడా బెడ్‌షీట్స్ అనేవి నేను తీసుకుంటూ ఉంటాను. అండ్ ఈ రూమ్‌లో వచ్చేసి క్వీన్ సైజ్ అనమాట. అండ్ మాస్టర్ బెడ్‌రూమ్‌లో వచ్చేసి కింగ్ సైజ్. రెండిటికి నేను సేమ్ కలర్స్ కొంటూ ఉంటాను. నాకు అలా అన్నీ కూడా సింక్‌లో ఉంటే ఇష్టం అనమాట. దేనికైనా గానీ ఒకవేళ పిల్లో కేసెస్ లేవనుకోండి వైట్‌వి వాడుతూ ఉంటాను. ఫస్ట్‌లో నేను బిగ్ బజార్‌లో కొనేదాన్ని బెడ్‌షీట్స్ పోర్టికో, ఇంకా మఫత్లాల్ ఇలాంటి బ్రాండ్స్ తీసుకునేదాన్ని. చాలా బాగుండేయి. ఈవెన్ బాంబే డైయింగ్ గూడా బావుంటది. బట్ తర్వాత ఒరిజినల్‌గా దొరకట్లేదనమాట. చిన్న చిన్న షాప్స్‌లో తీసుకుంటే కనపడడానికి బ్రాండెడ్ కనిపిస్తుంది గానీ, దాని మీదంతా ఇలా పోగులా వచ్చేస్తూ ఉంది. చాలా కొనేసి తర్వాత అన్నీ పాడైపోయాయి. అందుకే ఇంక వద్దు అనేసి ఐకియాకే స్టిక్ అయ్యున్నాను. వీటిలో చాలా బెడ్‌షీట్స్ నేను 4, 5 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. అయినా గానీ ఎలాంటి డ్యామేజ్ లేదు. బావుంది. సో, ఇంకా రీసెంట్‌గా గూడా నేను ఐకియా నుంచే పర్చేస్ చేశా అనమాట. ఇంకా ఊరికే ఎందుకు వేరే వేరే చోట పర్చేస్ చేసి ట్రై చేయడం, ఒక చోట సెట్ అయింది గదా అనేసి అలా తీసుకుంటూ ఉంటాను. నాకైతే పర్సనల్‌గా ప్లెయిన్ బెడ్‌షీట్స్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ క్లాక్‌లో టైమ్ వచ్చేసి 8:00 అని ఉంది కదా! ఈ క్లాక్ ఎప్పుడూ 8:00 చూపిస్తా ఉంటది. సో, ఇగ్నోర్ థట్. దాంట్లో బ్యాటరీస్ వేసినా గానీ మళ్ళీ కొంచెం తిరిగేసి ఆగిపోతూ ఉంది. అందుకే ఇంకా రిపేర్ చేయించాలి అనేసి అలా పెట్టేసాము. అండ్ ఇంకా పిండి అయితే అయిపోయిందండి. దీన్ని నేనేం చేస్తానంటే మూత పెట్టేసి ఈవినింగ్ వరకు ఇలా వదిలేస్తా అనమాట. ఆ స్టోన్‌లో ఉన్న హీట్ వల్ల చాలా బాగా ఫెర్మెంట్ అవుతది. దోసలు గూడా చాలా టేస్టీగా వస్తాయి. సో, నేను గ్రైండర్‌లో రుబ్బానంటే ఇలా వదిలేస్తాను ఈవినింగ్ వరకి. ఇంకా మధ్యాహ్నం అయితే గ్రోసరీస్‌కి బయటికెళ్ళొచ్చాను. చాలా టైరింగ్‌గా అనిపిచ్చింది. చాలా పనులుండే అనమాట. ఇంకా నేను వాక్యూమ్ చేయడం అవైతే ఇంకా షూట్ కూడా చేయలేదు. ఇంకా ఈ బాస్కెట్స్ డ్రై అయిపోయాయి గదా! వీటిలో ఒక దాంట్లోనేమో ఓపెన్ చెయ్యని గ్రోసరీస్, ఇంకో దాంట్లో ఓపెన్ చేసిన గ్రోసరీస్ క్లిప్స్ పెట్టేసి అలా పెడుతున్నాను. నాకు ఏంటంటే కొంచెం ప్రాబ్లమ్ ఉంది. ఊరికేనే పురుగు పట్టేస్తాయన్నమాట. ఎక్కడి నుంచి తీసుకున్నా గానీ, అమెజాన్ నుంచి తీసుకున్నా, రత్నదీప్‌లో తీసుకున్నా, డీమార్ట్‌లో తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా గానీ మేబీ ఇంట్లో కొంచెం హ్యూమిడ్‌గా ఉండడం వల్లో ఏమో పురుగు పట్టేస్తాయి. అందుకే నేను ఎక్కువగా 2 వీక్స్‌కి ఒకసారి అలానే తెప్పిస్తాను. బల్క్‌లో స్టోర్ చేయను. హాఫ్ కిలో అలా తెప్పిస్తా అనమాట. సో, అవి పెట్టుకోవడానికి నాకు ప్రాపర్‌గా ఇలా ఓపెన్ బాస్కెట్స్ కావాల్సుండే. లోపల పెట్టేసా అనుకోండి షెల్ఫ్‌లో పురుగొచ్చేస్తున్నాయి. ఇంకా రవ్వలన్నీ అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. మా ఫ్రిడ్జ్ చిన్నదైనా గానీ ఇంకా తప్పదు మొత్తం అడ్జస్ట్ చేసి బియ్యపిండి, రవ్వ, శనగపిండి ఇలాంటివన్నీ గూడా నేను ఫ్రీజర్‌లోనే పెట్టేస్తాను. తప్పదు ఎందుకో అలా పెట్టకపోతే పురుగొచ్చేస్తున్నాయి.
ఒక్క మినపప్పు, కందిపప్పు మాత్రమే నేను పెద్ద ప్యాకెట్స్ తెప్పిస్తా అనమాట. సో, ఇంకా రేపు కొంచెం వంట ఎక్కువగా ఉంటది. అండ్ ఊరికే ఇలా వెతుక్కోవాలి అంటే కష్టం. అందుకనే ఎప్పుడైనా బిజీ డేస్ వచ్చినప్పుడు నేను ఇలా అన్నీ స్టాకప్ చేసి పెట్టుకుంటా అనమాట. మొత్తం చింతపండు మొత్తం పెట్టేసాను. ఇంకా ఇదొచ్చేసి కేసర్ అనమాట. కుంకుమ పువ్వు. సో, ఉంది. జస్ట్ ఇంకా తీసుకొచ్చాను. ఎప్పుడైనా స్వీట్స్ చేసినప్పుడు వాడదాము అనేసి. ఇవన్నీ గూడా అలా ప్రాపర్‌గా సెట్ చేసి పెట్టుకుంటున్నాను. సో, ఒక్కరోజు కష్టపడ్డామనుకోండి, ఇంక రేపు ఎంత పని ఎక్కువున్నా గానీ, ఈవెన్ నెక్స్ట్ వీక్ కూడా నాకు ఈజీ అయిపోతుంది బాక్సెస్ పెట్టడానికి అట్లా. అండ్ టీ, కాఫీ పౌడర్ స్టాకప్ చేసుకున్నాను. షుగర్ కూడా స్టాకప్ చేసుకున్నాను. నేను ఇంట్లో ఎవ్రీ ఇయర్ పెస్ట్ కంట్రోల్ చేయిస్తాను. పెస్ట్స్ రాకముందే నేను పెస్ట్ కంట్రోల్ చేయిచ్చేస్తా అనమాట. అదొక రొటీన్ లాగా అయిపోయింది. సో, ఆ ప్రాబ్లమ్ అయితే కాదు. జస్ట్ హ్యూమిడిటీ వల్ల అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఈ షెల్ఫ్ మీద పెట్టేసా నేను. నాకు బానే అందుతున్నాయి. ప్రాబ్లమ్ లేదు. అండ్ ఇంకా మార్నింగ్ నేను మూత పెట్టేసాను గదా! ఈవినింగ్‌కి ఎంత బాగా పొంగిందంటే అసలు చాలా బా వచ్చింది పిండి. దీన్ని ఇంకా నేను మళ్ళీ నైట్ బయటేం పెట్టను. ఇప్పుడు ట్రాన్స్‌ఫర్ చేసేసి గిన్నెలోకి డైరెక్ట్‌గా ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తా అనమాట. డిష్ వాషర్ లేకుంటే నాకైతే చేతులు కట్టేసినట్లుగా ఉంది. చాలా కష్టంగా ఉంది. అంటే మనం తోముకుంటే ఓకే గదా! అనుకుంటాం గదా! లేదు అసలు నాకు ఆ డిఫరెన్స్ చాలా తెలుస్తుందనమాట. సో, ఒక్కసారి రిపేర్ అయిన తర్వాత నేను మీతో అన్నీ షేర్ చేసుకుంటాను. అసలు ఎక్కడ తేడా వచ్చింది, ఏమైంది అవన్నీ గూడా. సో, ఇవాల్టి డే అయితే ఇలా గడిచిందండి. మళ్ళీ రేపు మార్నింగ్ 10:00కి కొత్త వ్లాగ్‌తో కలుద్దాం. టేక్ కేర్. బై బై.